అధ్యక్షులు, ఈ కేసు విషయంలో ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు హత్య చేసి వదిలేస్తే ఆ కుటుంబం తరపున కేసు వేసి పోరాడుతున్న ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. వెరీ క్విక్ రియాక్షన్ సుబ్బారావు గారు, సమయం తక్కువ ఉంది కాబట్టి. సుబ్బారావు గారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ కేసులో? లాగి చంపదెబ్బ కొట్టిందనేది అర్థమవుతోంది, కానీ మీరు ఏమని వేశారు పిటిషన్? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ దిగువ స్థాయి కోర్టులో డిఫాల్ట్ బెయిల్ కోసం పోలీసులు మేనేజ్ చేసి 10 సంవత్సరాలు పైబడిన కేసుల్లో 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. దాఖలు చేయకుండా మ్యాండేటరీగా బెయిల్ ఇచ్చే విధంగా పోలీసులు ముద్దాయికి సహకరించారు. ఇక్కడ అడ్డుకున్నాం, ఇక్కడ డిస్మిస్ చేయించాం, హైకోర్టులో డిస్మిస్ చేయించాం. చివరికి సుప్రీంకోర్టుకి డిఫాల్ట్ బెయిల్ నిర్దేశించిన సమయంలో పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేయలేదని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆనాటి ప్రభుత్వం తరఫున ప్లేడర్గా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చు, నష్టం లేదని చెప్పేసి ఆర్గ్యూ చేశాడు ముద్దాయి తరఫున. అందువల్ల ఆ డిఫాల్ట్ బెయిల్లో మధ్యస్థ బెయిల్ ఇచ్చారు. ఆ డిఫాల్ట్ బెయిల్ ఇవాళ విచారణ సందర్భంగా మేము కూడా బాధితురాల తరఫున అక్కడ ఒక న్యాయవాదిని పెట్టాము, ప్రభుత్వం తరఫున ఒక న్యాయవాది ఉన్నారు. మేము అప్పుడే ఇచ్చేసాము ఆధారాలన్నీ కూడా, ఏమి లోపాలు జరిగినాయి, పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఆనాటి ముద్దాయికి సహకరిస్తున్నారో మొత్తం ఇచ్చాము. అవన్నీ కూడా న్యాయస్థానంలో దాఖలు చేశాము. ఆ దాఖలు చేసిన తర్వాత ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. చాలా స్పష్టంగా చెప్పింది దాంట్లో. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అబ్జర్వ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ ది నెక్సస్ బిట్వీన్ పోలీస్ అండ్ పొలిటికల్ పవర్. ఆ రోజు మనం అదే చెప్పాం. ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్తో పోలీసు వాళ్ళు కుమ్మక్కైపోయి కేసును పక్కదోవ మార్గం పట్టిస్తున్నారని చెప్పాం. అది ఈ రోజున సుప్రీంకోర్టు సీజే గారు కూడా అంగీకరించిన విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇంత తీవ్రమైనటువంటి హీనస్ అఫెన్స్లో కూడా పోలీసులు వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టింది. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంది, ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదంది ఆనాటి డీజీపీ. ఈ రోజున ఆ దిశలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానాల తర్వాత ఆ దిశలో ముందుకెళ్ళిపోతా ఉంది. రెండోది, అనేక సంవత్సరాల పాటు అనేక కేసుల్లో చూసాం. శిరోమండనం కేసు వెంకటాయపాలెంది 20 సంవత్సరాల పైచిలుకు పట్టింది. కాబట్టి అలా జాప్యం జరిగితే, దళితుల మీద దాడులు జరిగితే, సంవత్సరాల తరబడి జరిగితే ఆ దాడులు ఇదే కదా, ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అభిప్రాయం కలుగుతుందని న్యాయస్థానం భావించి, లేదు దానికి నిర్దేశించిన టైం ఈ యొక్క నవంబర్ 30వ తారీఖు లోపుగా విచారణ పూర్తి చేయాలని చెప్పింది. హైకోర్టు ఒక సీనియర్ న్యాయవాది పర్యవేక్షించాలని చెప్పింది. హైకోర్టు కూడా ఈ యొక్క ట్రయల్ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా, జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇచ్చిన సంఘటనలు దీంట్లో మనం చూడాలి. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ఇది దళితుల యొక్క మనోభావాల్ని లేకుంటే వాళ్ళ ధైర్యాన్ని రూపొందించడానికి ఇచ్చిన తీర్పుగా దీన్ని మనం భావించాలి. డెఫినెట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏర్పడింది. బాధితుడి యొక్క తల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి ఉన్న లోపాలను చెప్పింది. పోలీసులు ఎలా కుమ్మక్కయ్యారో చెప్పింది. దాని మీద సిట్ వేశారు. కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత విచారణ జరిపారు. విచారణలో వాళ్ళ భార్య కూడా ముద్దాయిగా వచ్చింది. అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ని, సీసీ ఫుటేజీల ఎవిడెన్స్ ని, అలాగే ఈ హత్యతో అనంతబాబు ఒప్పుకున్నాడు, నేనే చేశానని, నేనే కొట్టి చంపానని. అనంతబాబు భార్య ఎలా దీంట్లో పార్ట్ అయింది? ఎక్కడంటే అండి, ఆల్రెడీ అప్పుడు టీవీలో వచ్చింది. అనంతబాబుతో పాటు అర్ధరాత్రి ఇంట్లోకి ఇద్దరు వెళ్ళారు, ఆమె ఇంట్లో ఉండిపోయింది, ఈయన డ్రెస్ మార్చుకొని వచ్చారు, ఆమె ఎవరు అని చెప్పేసని, అర్ధరాత్రి ఎందుకు వచ్చిందని చెప్పేసని. అప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఆ కారులో నేను రాలేదు, ఆయనతో పాటు రాలేదు అని చెప్పింది. ఇప్పుడు సీసీ ఫుటేజీలు గంట పాటు పరిశీలించారు. అక్కడ వేరే ఒక వెహికల్ వచ్చడం రావడం అసలు అవకాశమే లేదు, రాలేదు. ఈ కారులో శవం ఉంది, శవంతో పాటు భర్త భార్య ఇద్దరు వచ్చారు, ఇదొకటి. రెండోది, వివి గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది, కుమార్ గెస్ట్ హౌస్ అని, ఎన్ఎఫ్సిఎల్ దగ్గర. అక్కడ అనంతబాబు భార్య, చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం కూడా ఆ కారు దగ్గర ఉన్నారు. అది సీసీ ఫుటేజీల్లో దొరికింది. ఆ సీసీ ఫుటేజీల్ని, ఇలా ఫోటోల్ని ఎక్స్పర్ట్స్కి పంపితే ఎస్ వాళ్ళు వీళ్ళు ఒకటే అని వచ్చింది. కాబట్టి ఆమె చెప్పిన సాక్ష్యాలను పరిశీలిస్తే నేను అక్కడ లేనంది, కానీ
టవర్లో కాల్ డేటా రికార్డు పరిశీలిస్తే ఇంట్లో ఉంది, అక్కడ ఎన్ఎఫ్సిఎల్ దగ్గర ఉంది, కాబట్టి హాస్పిటల్లో లేదు. అలాగనే ఆమె తప్పుడు సాక్ష్యం ఇప్పుడు చెప్పింది. ప్రత్యేక అలాగనే న్యాయమూర్తితో వాచ్మెన్ ప్రత్యేక న్యాయమూర్తితో విచారణ జరపాలని చెప్పి ఆదేశించింది కదా సుప్రీంకోర్టు. సో ఈ న్యాయమూర్తిని ప్రత్యేక న్యాయమూర్తి అంటే సిట్టింగ్ జడ్జితోనే జరిపిస్తారా, ఎవరు డిసైడ్ చేయాలి? అంటే ఒక సీనియర్ న్యాయమూర్తితో జరిపించమంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఎస్. అంతేకాకుండా అది ఒకటి స్పష్టంగా చెప్పిందండి, పోలీసులు ఆనాటి ప్రభుత్వం మొత్తం కుమ్మక్కయింది అని చెప్పేసి నేను పదం వాడింది. ఇది దాదాపుగా అరుదుగా వాడేటువంటి పదాలు ఇవి. ఆనాడు మనం చెప్పాం, మన టీవీలో కూడా చర్చించాం, ఆ రోజు పోలీసులు కుమ్మక్కయ్యారు, అధికార పార్టీతో కుమ్మక్కయ్యారు, వాస్తవాలను ప్రక్కన పెట్టి తప్పుడు మార్గాలు చెప్పి తప్పుడు రిపోర్టులు కోర్టులో వేశారని చెప్పాం. ఇది అదే ఈ రోజు న్యాయస్థానం నిర్ధారించింది. అంతేకాకుండా ఆమె ఇప్పుడు ఆనాడు ఏమి లోపాలు జరిగాయంటే, ఐఫోన్ ఉంది, ఐఫోన్ తీసుకోవాలా, పరిశీలించాలా, గూగుల్ టేక్అవుట్ తీసుకోవాలి, వెంటనే తీసుకుంటే టవర్లోకి గూగుల్ టేక్అవుట్ ద్వారా అనేకమైన టెక్నికల్ ఎవిడెన్స్ సాధించేవాళ్ళు. ఆ రోజు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సాక్ష్యాలన్నీ మొట్టమాయం చేశారు. ఈ సీసీ ఫుటేజీలు కూడా న్యాయస్థానంలో లేదు, కాల్ డేటా రికార్డులు కూడా సక్రమంగా విచారణ చేయకుండా తూతూ మంత్రంగా ఆనాడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తదుపరి ప్రభుత్వం కలిసి వచ్చింది కాబట్టి, ప్రభుత్వం వాళ్ళ గోడు వింద కాబట్టి సిట్ వేయగలిగింది. సిట్ విచారణలో మాలాంటి వాళ్ళ సహకారంతో పరిపూర్ణంగా విచారించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో, టెక్నికల్ ఎవిడెన్స్తో, ఇతర సాక్ష్యాలతో సహా మొత్తం న్యాయస్థానంలో మొన్న సప్లిమెంటరీ ఛార్జ్షీట్ రైట్.